జయవాసవి గుంటూరు గంటలమ్మ చెప్పి ఎదురు మేము చేసి ఉన్న వరప్రదాయని వాసవి చంద్రికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం 162వ దసరా నవరాత్రులు ఇది 3/10/2024 గురువారం ఉదయం 6 గంటలకు కలశ పూజతో ప్రారంభమైంది. దాతలు ప్రతిరోజు కూడా కుంకుమ పూజ ఉదయం పూజ చేసుకుంటారు. ఈ 10 రోజులు అమ్మవారి యొక్క అలంకారాలు సాయంత్రం 7 గంటలకి మిగిలేతాయి. దేవాలయం మొత్తం కూడా వినూత్నంగా అద్భుతంగా అమోఘంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కన్యాపట్నం దేవస్థానంలో మన దేవాలయం జరగడం అమ్మవారు మాకు ఇచ్చిన వరంగా మన భక్తుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. నిజరూప దర్శనమిచ్చిన అమ్మవారు ఇక్కడ ఉన్నారు కావున ప్రతిరోజు భక్తులు కూడా అందరూ దర్శనం చేసుకోవాలి. రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు కూడా దర్శన భాగ్యం ఉన్నది. బయట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాజరాజేశ్వరి అమ్మవారు, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, చండి, కాళీమాత మొదలగు శ్రీ వాసవి కన్యాపరమ అలంకారంతో ఇది 12/10/2024 సాయంత్రం 5 గంటలకు సెమీ పూజ జరిగి సాయంత్రం ఊరేగింపుతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తున్నాయి. నిజరూప దర్శించిన అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా గుంటూరులో ఉన్న భక్తులు, డోనర్స్ అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనాలి. ఈ దేవాలయం 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల తర్వాత ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము. నేను అధ్యక్షుడిగా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. ఎన్నో భక్తులు గారు కొత్తగా రావడం, ఎన్నో పూజలు కూడా స్టార్ట్ చేశాము. ప్రతి శుక్రవారం కూడా ఆలయ ప్రదక్షిణ జరుగుతూ ఉంది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం కుంకుమ పూజలు జరుగుతూ ఉన్నాయి. దీనికి భక్తులు, డోనర్స్ విరివిగా విశేషంగా మా సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే మా కమిటీ మెంబర్స్, నేటి వాలంటీర్స్ కూడా బ్రహ్మాండంగా బాగా చేయగలుగుతున్నాము. కావున గుంటూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారన్నా దేవాలయాన్ని దర్శిస్తే మీ యొక్క జన్మ ధన్యమైంది. ఈ రాష్ట్రం, దేశం బాగుండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు అయోధ్య పట్టాభిషేకం టైంలో కూడా మేము ఎంతో బ్రహ్మాండంగా చేశాము. అలాగే ఇదే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కరోనా టైంలో కానీ, మన విజయవాడ వరదల్లో కానీ ప్రతి దాంట్లో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మాకు అమ్మవారి యొక్క మాకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ జయవాసవి. ప్రతి వాళ్ళు కూడా ఈ 100కి సుమారు 100 మంది ఉన్నారు. కలెక్షన్ లో కూడా ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి దేవాలయ సహకారం అందించిన కోరుతున్నాను. జయవాసవి. 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 వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో గత 15 సంవత్సరాలుగా మేము ఎంతో సర్వీస్ చేస్తూ వచ్చాము. ఈసారి అమ్మవారు మాకు ప్రెసిడెంట్ గా పదవి ఇచ్చారు. అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చేయాలని, పుర ప్రముఖులు అవాకయ్యేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈసారి 162వ సంవత్సర దసరా వేడుకలు 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 12వ తారీఖు దాకా పుర ప్రముఖులు అందరూ కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లాల్సిందిగా కూర్చున్నాము. మేము గత 20 రోజుల నుంచి రోజు 15-20 మంది వర్కర్స్ పెట్టుకుని గుడి ప్రాంగణం మొత్తం కూడా గుడి కనిపించకుండా వనములాగా తయారు చేశాము. ఆ వనం ఎలా ఉంటుందంటే, మీరు కొండల్లో కోణంలో వెళ్ళినాక అమ్మవారి ఆ అమ్మవారి రూపం చూడగానే ఎంత హ్యాపీనెస్ అవుతారో, ఈసారి అంత హ్యాపీనెస్ అవడానికి న్యాచురల్ గా ఈ వనం అనేది తయారు చేయడం జరిగింది. పుర ప్రముఖులు అందరూ కూడా వచ్చి చక్కటి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
వాసవి కనికావళి దేవస్థానం అమ్మవారి నవరాత్రి ఈ సంవత్సరం 162వ సంవత్సరం కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ వచ్చి దర్శించుకుని తీర్థదర్శనాలు తీసుకోవాలనుకుంటున్నాం. నేను గత 15 సంవత్సరాలుగా 5 సార్లు ఎలక్షన్లో 3 ఏళ్ళు చొప్పున ప్రెసిడెంట్గా చేసిన ఈ సంవత్సరం మా కమిటీ వారు నన్ను సెక్రటరీగా నిర్ణయించారు. దానికన్నా మించి బాగా సేవా కార్యక్రమం పాల్గొంటాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం వనరులాగా అమ్మవారిని చిత్రించాము. తప్పనిసరిగా వచ్చి దర్శించాలని కోరుకుంటున్నాము. రేపు 12వ తారీఖు భారీ ఊరేగింపుతో మేళతాళాలతో అన్ని రకాల వాయిద్యాలతో అమ్మవారి నగరోత్సవం ఉన్నది. తప్పనిసరిగా అందరూ వచ్చి కలిగించాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి. అసలు దేవీ నవరాత్రులు అంటే ఏంటి ఒకసారి మనం అనుకున్నాం. లోక కంటకుడైన మహిషాసురుడు ఇంద్రాది దేవతల్ని సమస్త లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అందరూ కలిసి ఆదిపరాశక్తిని మమ్మల్ని ఈ రాక్షసుల నుంచి కాపాడమ్మా అని వేడుకోగా ఆదిపరాశక్తి మహిషాసురుని వధించుడికై 9 రాత్రులు యుద్ధం చేసి 10వ రోజున విజయదశమి పర్వదినంగా మనం ఆరాధిస్తాం. ఆ రాత్రుల్ని దేవీ నవరాత్రులుగా భక్త మహాశైలు దేవిని ఆరాధిస్తూ ఉంటారు. గుంటూరు నగరంలో వెంచేసి ఉన్న గంటలమ్మ చెట్టు వెంచేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం గుంటూరు జిల్లాలోని అతి పురాతన చరిత్ర కలిగిన దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా వాసవి కనికా పరమేశ్వరి దేవి వరదాయినిగా భక్తులకు కొంగు బంగారమే విరాజిల్లుతుంది. భక్తులకి ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటే ఈ దేవస్థానం దినాభివృద్ధి చెంది ఈ రోజున గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన దేవస్థానంగా మరి ముఖ్యంగా అమ్మవారి ఇక్కడ నిజరూప దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనేకమైన విశేషమైన కార్యక్రమాలు, అభిషేకాలు కావచ్చు, హోమాలు కావచ్చు, శ్రావణ మాసం పూజలు, అమ్మవారి జయంతి, అగ్ని ప్రవేశం, అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం, మరి ముఖ్యంగా దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. 9 రాత్రులు యుద్ధం చేసిన ఆ దేవి 9 రోజులు వివిధ అలంకారాల్లో బాలా త్రిపుర సుందరిగా, గాయత్రీ దేవిగా, చండీదేవిగా, కాళికగా, అమ్మ జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజు దేశవ్యాప్తంగా మహాసరస్వతి దేవిగా అనేకమైన అలంకారాలతో అనేకమైన రూపాలతో ఒకరోజు శక్తి రూపంగా, ఒకరోజు శాంత రూపిణిగా, ఒకరోజు వరాలిచ్చే బంగారు తల్లిగా, ఒకరోజు చిరునవ్వుతో, ఒకరోజు కాళికాదేవి రోజు ఆగ్రహంగా అనేక రూపాలతో మనకి దర్శనమిస్తూ భక్తులకు వరాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులే దేవి నవరాత్రులు. అందుకని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా దేవి నవరాత్రుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సంవత్సరం అయిన తర్వాత మళ్ళా ఎప్పుడు వస్తాయని. దేవి నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో, పూజిస్తారో, నియమంగా భక్తిగా సేవిస్తారో వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సంవత్సరం గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వనదుర్గగా ప్రత్యేకమైన అలంకారం అండి. జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం 15 సంవత్సరాలుగా సబ్ ట్రెజరీగా చేస్తున్నాను. ఈ సంవత్సరం మా కమిటీ వారు నన్ను ట్రెజరీగా నియమించారు. అమ్మవారికి శాయశక్తుల ఏ లోటు లేకుండా సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి జై వాసవి. శ్రీమంతా నింపుకుంటా ఉంటాం సారి కదా, అందరూ రావాలి. ఒకసారి అందరూ బ్యాక్ సైడ్కి వస్తారండి. ఫోటో వచ్చింది రండి మీరు. సెకండ్ అవుతాం. Yo.
కళ్ళతో చూస్తే తప్ప మేము ఈ రోజున చెప్పడానికి కూడా మాకు అంటే మాటలు రావట్లేదు. అంత అద్భుతంగా ఈ రోజున దేవస్థానాన్ని తీర్చిదిద్దడం జరిగింది. భక్తమహాశయులకు ఒక చిన్న విజ్ఞప్తి, మీరందరూ కూడా దేవస్థానానికి తప్పకుండా తరలిరండి. ప్రత్యేకమైన అలంకారంలో దేవస్థానంలో అమ్మవారు చాలా సన్మోహనంగా చాలా వైభవంగా విరాజిల్లుతున్నారు. శక్తి రూపంగా దేవి నవరాత్రుల అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులు కాబట్టి చిన్నారులు మొదలు వృద్ధుల వరకు కూడా అందరూ కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గంటరమ్మ చెట్టు వీధిలో ప్రత్యేకమైన అలంకారంలో తల్లి శోభాయమానమైన దర్శనాన్ని అనుభవిస్తున్నారు. దీనికి అందరికీ కూడా మాకు సహకరిస్తున్న దాతలకి భక్తులకి ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. దేవీ నవరాత్రుల్లో గంటం చెట్టు వీధిలో చేస్తున్న వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారిని తప్పనిసరిగా దర్శించి అమ్మ ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. జై వాసవి.